సో 2021లో బాగా రీసెర్చ్ చేసిన తర్వాత దిస్ ఇస్ ద అవుట్పుట్ అనమాట. ఓకేనా? అండ్ యాజ్ ఫర్ యాజ్ డయాబెటీస్ రివర్సల్ ఈజ్ కన్సర్న్, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. డయాబెటీస్ రివర్సల్కి కొంచెం టైం పడుతుంది. బట్ టు నార్మలైజ్ ద బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్ ద బాడీ, ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. ఇట్ విల్ టేక్ జస్ట్ 3 days. విదిన్ 3 రోజు మాత్రమే. 3 days మీరు జస్ట్ యూ అబ్జర్వ్ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్, యూ అబ్జర్వ్ అండ్ యూ జస్ట్ పాటించండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డయాబెటీస్ మెడిసిన్ వాడుతున్నారు? ఓకే, ఇప్పుడు 3 days ఆపండి. ఆపేసి నేను చెప్పిన మెడిసిన్స్ నేను చెప్పిన చిట్కాలు మీరు పాటించండి. దెన్ యూ సీ ద రిజల్ట్. దెన్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ లైక్ హౌ యూఆర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ మీన్స్. మెడిసిన్ మానేసినా సరే, మెడిసిన్ వాడుతుంటే మీకు షుగర్ పెరుగుతూనే ఉంటాయి. బట్ మెడిసిన్ మానేసినా సరే జస్ట్ విత్ ద చిన్న చిన్న చిట్కాల ద్వారా మనకు ఎంత బాగా ఎట్లా తగ్గిపోయింది షుగర్ అని మీకు ఆ టైప్ సర్ప్రైజ్. యాక్చువల్గా డయాబెటీస్ పేషెంట్స్కు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ అవర్ లైఫ్ స్టైల్. ఓకే, బికాజ్ డయాబెటీస్ ఇస్ ద లైఫ్ స్టైల్ డిజీజ్. సో మనం లైఫ్ స్టైల్లో కొంచెం మార్పు తీసుకురావాలి. అది పెద్ద మార్పు ఏం అవసరం లేదు, కొంచెం మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద లైఫ్ స్టైల్. సో దీని ద్వారా మనకు పూర్తిగా డయాబెటీస్ ఓన్లీ 3 daysలో మీకు నార్మలైజ్ అవ్వడం అవకాశం ఉంది. సో ఆ లైఫ్ స్టైల్ ఏంటి అది చెప్తాను మీకు. ఓకే, అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డైలీ ఇంటేక్ ఆఫ్ ద బ్లడ్ షుగర్ లెవెల్. ఓకే, బ్లడ్ షుగర్ మనము నార్మల్గా పెంచడానికి డైలీ ఇంటేక్ ఏముంటుంది? ఎక్సెసివ్ గ్లూకోజ్ ఆఫ్ ద డే. ఓకే, డైలీ బేసిస్లో మనం ప్రతిరోజు ఎక్సెసివ్ గ్లూకోజ్ ఏమేమి ఫుడ్ నుంచి మనం తీసుకుంటున్నామో మనం అది ఏం చేయాలని కొంచెం మినిమైజ్ చేయాలి అది. ఓకే, డైలీ గ్లూకోజ్ మనకు ఏ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది అంటే రైస్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఈవెన్ రిఫైన్డ్ ఆయిల్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, రిఫైన్డ్ ఆయిల్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. బ్రెడ్ అండ్ దోశ, వడ, ఇడ్లీ, ఈ ప్రతి దానిలో ఎక్కువ ఉంటాయి. అన్ని ఆయిలీ ఫుడ్స్, దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, ఈవెన్ ఆయిలీ ఫుడ్ లేకపోయినా సరే కూడా ఈవెన్ ప్రతి దానిలో కూడా గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది. ఓకే, అన్నోయింగ్లీ వీఆర్ ఈటింగ్. ఓకే, బట్ ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ ఎ ప్రాబ్లం. మనకు ఒక ఏజ్ వచ్చేసరికి కొంతమందికి డయాబెటీస్ డెవలప్ అయిపోతుంది. అండ్ దాని నుంచి మనం ఎలా బయటపడాలని మనం చూసుకోవాలి. సో ఈ ఎక్సెస్ గ్లూకోజ్ ఇంటేక్ మనం తగ్గించాలి పర్ డే. ఓకే, మనకు నార్మల్గా పర్ డే కావాల్సిన గ్లూకోజ్ ఎంత? ఓన్లీ 5 grams. ఓకే, బట్ మనము డైలీ కన్జంప్షన్ ఎంత చేస్తున్నాం అంటే మోర్ దెన్ 600 to 700 grams. ఓకే, సో ఏమవుతుంది? దట్ ఈస్ అ బిగ్ ప్రాసెస్. దెన్ ద వీడియో విల్ బికమ్ వెరీ లెందీ. సో వీ కెనాట్ డిస్కస్ సో మచ్ ఆఫ్ థింగ్స్. బట్ అక్కడ నేను చెప్పడం ఏంటంటే డైలీ బేసిస్లు, డైలీ ఆహారంలో గ్లూకోజ్ లెవెల్ మనం తగ్గించామనుకో, అది ఒకటే మాత్రం, దట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ ఆఫ్ ద డయాబెటీస్ అని మనం చెప్పాలి. ఓకే, ఈ గ్లూకోజ్ లెవెల్ మాత్రమే మీరు తగ్గించండి. ఎక్సర్సైజ్ ఒక 1/2 hour to 40 minutes చేయండి. అండ్ డైలీ బేసిస్లో నిద్ర 6 to 7 hours నిద్ర పట్టాలి ఒకరు. ఓకే, ఈ 3 చేంజెస్ మీరు తీసుకొచ్చేస్తే మీకు 100 to 100% మీ డయాబెటీస్ లెవెల్ నార్మలైజ్ అయిపోతే ఇట్ విల్ టేక్ జస్ట్ 3 days ఆఫ్ టైం. ఓకే, సో ఇది అన్నీ చేయాలని మనం చూడాల్సిన విషయం ఏంటంటే షుగర్ లెవెల్ ఎక్కువ దేనిలో ఉంది అండ్ ఈ బ్లడ్ షుగర్ లెవెల్ మనకు తక్కువ దేనిలో ఉంది. ఓకే, మనం ఈ తక్కువ ఎక్కువ చూసేసి దాన్ని బట్టి మనం ఆహారం తీసుకుంటే మనకు ఆటోమేటికలీ మనకు బాగా అయిపోతాయి. సో ఎక్కువగా గ్లూకోజ్ ఇంటేక్ ఫుడ్ అంటే మనకు ఈ ఫుడ్ అన్ని అంటే ఆల్ సార్ట్ ఆఫ్ నార్మల్ ప్రాసెస్ ఫుడ్ ఈజ్ ద గ్లూకోజ్ కంటెంట్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో దానిలో ఏంటంటే మనము అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే లైక్ రైస్ తినకుండా మనం ఏం తినాలి అని అది వస్తుంది అక్కడ. ఓకే, బట్ దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. అక్కడ ఏంటంటే ఇఫ్ యూ థింక్ ఆఫ్ మిలెట్, దర్ ఈజ్ నో గ్లూకోజ్ ఇన్ దట్. దట్స్ కంప్లీట్లీ గ్లూకోజ్ ఫ్రీ డయట్. సో మిలెట్కు మనం రావచ్చు. మిలెట్ డయట్కు మనం డైలీ బేసిస్లో ఇన్స్పైట్ ఆఫ్ రైస్ మనం మిలెట్ తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అండ్ కర్రీ, పప్పు, మీరు ఫ్రై ఏమేమి తీసుకుంటున్నారో అది అన్నీ దీంతో పాటు తీసుకోండి మీరు. ఓకే, సో మిలెట్ డయట్కు మనం వచ్చేయాలి. సపోజ్ యు ఆర్ ఈటింగ్ 2 times మిలెట్ ఫుడ్, మిలెట్ ఉప్మా, మిలెట్ అంబాలి, లేకపోతే మిలెట్ జాభా, లేకపోతే మిలెట్ దోశ, ఈ ఐటమ్స్ అన్నీ మీరు మార్నింగ్ పెట్టుకోండి. ఈట్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ ఇన్ ద మార్నింగ్. ఓకే, అండ్ మధ్యాహ్నం పూట ఒక పూట మీరు నార్మల్ ఫుడ్ తీసుకోండి. అగైన్ సాయంత్రం
మీరు సూర్య అస్తకు ముందే మీరు తినాలి. సూర్యాస్తంకి ముందే మనం తినేయాలి. అండ్ అప్పుడు మీరు ఏం చేయాలంటే మిల్లెట్ డిషెస్ సంథింగ్ యూ షుడ్ టేక్. ఓకేనా? మిల్లెట్లు తయారయ్యే ఐటమ్స్ ఏదైనా సరే, అండ్ దానిలో సిలెక్టివ్ మిల్లెట్ మీరు తీసుకోవాలి. మీరు ఏది కావాలంటే అది తీసుకుంటే సరిపోదు. ఇప్పుడు కొంతమంది నాకు ఏం అడుగుతున్నారంటే, సార్ రాగి ఆల్సో ఇస్ ఎ మిల్లెట్. ఓకే, రాగి ఇస్ ఎ మిల్లెట్, బట్ రాగిది గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్ వెరీ వెరీ హై. సో మనం అది తీసుకోకూడదు. గ్లైసెమిక్ ఇండెక్స్ అక్కడ పెరిగేసరికి మనకు బ్లడ్ షుగర్ లెవెల్ ఆటోమేటికల్ పెరిగిపోతాయి. సో అందుకని నా ఉద్దేశం ఏంటంటే అక్కడ రాగికి మీరు అవాయిడ్ చేయాలి. ఓకే, ఒకరికి డయాబెటీస్ లేదు, ఒకరు రాగి తింటున్నారు, దట్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లమ్. దే కెన్ లివ్ ద హ్యాపీ లైఫ్ అండ్ హెల్దీ లైఫ్. ఓకే, దట్ ఈస్ పర్మిటెడ్ ఫర్ దెమ్. బట్ యాజ్ ఫార్ as డయాబెటీస్ ఈజ్ కన్సర్న్, ఒకరికి బ్లడ్ షుగర్ లెవెల్ చాలా హైగానే ఉంది అండ్ అదే టైంలో మీరు రాగి తీసుకోమని చెప్తే ఎట్లా అవుతుంది అని చెప్పండి. సో అట్లా కాదు, అది అక్కడ మార్చాలి. సో రాత్రిపూట కూడా మనం మిల్లెట్ తీసుకోవాలి, పొద్దున మిల్లెట్ డిషెస్ తీసుకోవాలి, మధ్యాహ్నం నార్మల్ ఫుడ్ తీసుకోండి. బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ ఇట్ షుడ్ బి అరౌండ్ 6 hours గ్యాప్ ఇన్ ద ఫుడ్ టు ఫుడ్. 6 గంటల గ్యాప్ ఉండాలి. ఓకే ఓకే, ఎప్పుడో ఒక్కోసారి మనకు కొంచెం తేడా వచ్చేసింది, నో ప్రాబ్లం, బట్ 6 గంటల గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. దట్ ఈస్ వాట్ మెడికల్ సైన్స్ సేస్. ఓకే, 6 hours ఫుడ్ గ్యాప్ ఉంటే మీకు నార్మల్గా డయాబెటీస్ రానే రాదు. అండ్ అక్కడ ఇంకొక విషయం ఏస్తుంది అంటే లైక్ లేజీ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయకూడదు. వీ మస్ట్ డూ అట్లీస్ట్ 40 minutes to 1 hour ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్. ఓకే, అండ్ అలాంగ్ విత్ దాట్ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే లైక్ కోకోనట్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద డయాబెటీస్ అని మనం చెప్పవచ్చు. సో మీరు జస్ట్ యూ టేక్ ఇన్ ద మార్నింగ్ వన్స్ యూ వేకప్ అండ్ బ్రష్ యువర్ టీత్, పళ్ళు తొమ్మేసిన తర్వాత మీరు ఇమ్మీడియట్లీ యూ టేక్ 10 to 15 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఆన్ డైలీ బేసిస్. ఓకే, తాగండి, తాగేసి కొంచెం వేడి నీళ్ళు తాగండి అండ్ యూ గివ్ ½ an hour గ్యాప్. తర్వాత మీ డే మీరు స్టార్ట్ చేయండి. యూ ఈట్ ఎనీథింగ్ నార్మల్, వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ యూ, సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ కెన్ టేక్. ఓకే, ఇది మాత్రం మార్పు తీసుకురండి. అండ్ మేక్ ష్యూర్ దట్ డైలీ బేసిస్లో కొంచెం ఫ్రూట్స్ ఇంటేక్ కూడా ఉండాలి. బికాజ్ ఫ్రూట్స్లో నార్మల్గా కొలాజన్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ నైట్రిక్ ఆక్సైడ్ కూడా ఎక్కువ ఉంది. నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఫర్ ద గుడ్ ఇరెక్షన్స్ అండ్ ఫర్ ద హార్ట్ అటాక్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ సో మెనీ థింగ్స్. సో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేయాలి. అండ్ వీఆర్ గెటింగ్ కొలాజన్ ఫ్రమ్ ద ఫ్రూట్స్, దట్ ఈస్ వన్. బ్లడ్ సర్క్యులేషన్ మనకు పెరుగుతాయి, అన్ని రకాల మెడిసినల్ ప్రాపర్టీ వస్తుంది, హార్ట్ అటాక్ అక్కడ ప్రివెంట్ అవుతుంది. సో మెనీ అడ్వాంటేజెస్ ఆర్ దేర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అని మనం చెప్పొచ్చు, విచ్ వర్క్స్ ఇన్ ద బాడీ యాజ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఆల్కలైన్ ఫుడ్ అన్నమాట. సో ఫ్రూట్స్ ఆర్ ప్యూర్లీ ఆల్కలైన్, దర్ ఇస్ నో యాసిడిక్ రియాక్షన్ ఇన్ ద ఫ్రూట్స్. ఓకే, సో మీరు ఇది అన్ని తీసుకుంటే ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది అండ్ ఈవెన్ డయాబెటీస్ లెవెల్ కూడా మీకు నార్మలైజ్ అయిపోతుంది. యూ కెన్ క్విట్ ద మెడిసిన్. 3 days మీరు కంప్లీట్గా మెడిసిన్ మానేయండి, ఈ డైట్కు మీరు వచ్చేయండి. అండ్ దాంతోపాటు ఐ టెల్ యూ ఎ స్మాల్ ఎక్సర్సైజ్. ఓకే, ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే లైక్ మనకు లెగ్ మూమెంట్. ఓకే, లెగ్ మూమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్ మనం చెప్పొచ్చు. సో ఓకే, ఒకరు సపోజ్ ఏజెడ్ పర్సన్, వాళ్ళ నడవలేకపోతున్నారు, వాళ్ళ గురించి ఈ ఎక్సర్సైజ్ చాలా అవసరం అనమాట. ఈవెన్ నార్మల్ వ్యక్తికి కూడా ఇది అవసరమే. బట్ థింగ్ ఇస్ దట్ నార్మల్ వ్యక్తికి కొంచెం స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం బాగుంటుంది. బట్ ఏజెడ్ పీపుల్కి అయితే వాళ్ళ కూర్చొని చైర్ మీద కూర్చొని కూడా ఇది చేయొచ్చు. లైక్ మనకు మోకాల దగ్గర నుంచి కింది భాగం, ఓకే, దిస్ కాఫ్ మసల్ మనం చెప్తాం. ఈ కాఫ్ మసల్కు మనం ఏం చేయాలంటే స్టిమ్యులేట్ చేయాలి డైలీ బేసిస్లో. కాఫ్ మసల్కు మనం స్టిమ్యులేట్ చేయాలంటే జస్ట్ మీరు చైర్ మీద కూర్చొని కాలు పైకి కిందికి మీరు జస్ట్ అప్ అండ్ డౌన్ మీరు చేయండి. ఓకే, లైక్ దిస్. ఓకే, ఈ మూమెంట్ మీరు చేస్తూ ఉండండి. ఆటోమేటికలీ ఈ కాఫ్ మసల్ మనకు స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ కాఫ్ మసల్ ఎప్పుడైనా స్టిమ్యులేట్ అయితే మనకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉండదు అండ్ డయాబెటీస్ ఉన్నా సరే కూడా గ్రాడ్యువల్గా తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. ఐ టెల్ యూ లైక్ ఫ్రమ్ గుంటూరు దర్ ఇస్ ఎ లేడీ, ఆఫ్టర్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియో, సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పాటించారు. ఓకే, షీ వాజ్ జస్ట్ ట్రయింగ్ టు అబ్జర్వ్
ఈ డాక్టర్ చెప్పినది ఇది కరెక్టా కాదా అని. ఓకే, సో ఆమె ఏం చేసింది, షీజ్ ఎ డయాబెటిక్ పేషెంట్ అండ్ ఆమె ఏం చేసిందంటే షీ వాజ్ యూజింగ్ మెడిసిన్. ఆమె ఈ చిట్కా పాటించింది. నేను హాఫ్ అన్ అవర్ చెప్పా యాక్చువల్గా, దానిలో హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా చేసింది ఆమె. చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్కు ముందే రీడింగ్ తీసుకుంది, హాఫ్ అన్ అవర్ తర్వాత రీడింగ్ తీసుకుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత రీడింగ్ తీసుకున్నప్పుడు గ్లూకోమీటర్ ద్వారా ఇట్ ఈస్ బికమ్ నార్మల్, కంప్లీట్లీ నార్మల్. ఇట్ వాజ్ అర్లియర్ ఇట్ వాజ్ హై అండ్ ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నార్మల్ అయిపోయింది షుగర్. ఓకే, సో దీని నుంచి మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మనం చేస్తే కొంచెం కూర్చొని చేస్తే కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. అండ్ డయాబెటీస్ ఓన్లీ దాని ద్వారా మనకు తగ్గిపోతుందని కాదు, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎయిడ్స్ టు రిడ్యూస్ ద బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్ ద బాడీ. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ అని మనం చెప్పొచ్చు. అండ్ లెట్ దెమ్ ఫాలో దిస్, లెట్ దెమ్ రైట్ ఆన్ ద కామెంట్ బాక్స్ ఫర్ యూ గైస్. ఓకే.